హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియజేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. బౌద్ధ మతానికి సంబంధించిన శిలలను తొలిచి చేసినటువంటి కొన్ని గుహలను చైత్యాలు అంటారు. మరి కొన్నింటిని విహారాలు అని అంటారు. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ఓకే, శిలలను తొలిచి చేసినటువంటి కొన్ని గుహలను చైత్యాలు అంటారు, మరి కొన్నింటినేమో విహారాలు అంటారు. ఈ రెండింటి మధ్య తేడా. సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లలో తప్పకుండా తెలపండి. ఆన్సర్ వచ్చేసి చైత్యం ఇది ప్రార్థనా స్థలం కాగా, విహారం అనేది ఇది బౌద్ధ సన్యాసుల నివాస స్థలం. సో నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో బౌద్ధ మతంలో నిర్వాణ భావనను ఉత్తమ రీతిలో నిర్వచించేది? ఆన్సర్ పరమానంద ప్రశాంత స్థితి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో తాత్విక చింతన చరిత్ర విషయంలో సాంఖ్య సంప్రదాయానికి సంబంధించిన కింది ప్రవచనాలను పరిశీలించండి. ఆన్సర్ ముక్తికి మార్గం ఆత్మజ్ఞానమే కానీ మరే ఇతర బాహ్య ప్రభావం కాదని సాంఖ్య అనేది అభిప్రాయపడుతుంది. సాంఖ్య సంప్రదాయానికి సంబంధించి అభిప్రాయపడడం అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి పరిపాలనా కాలంలో మెగస్తనీస్ ఇండియాను సందర్శించాడు? ఎవరి పరిపాలనా కాలంలో మెగస్తనీస్ ఇండియాను సందర్శించాడు? ఎవరి కాలంలో? సో ఆన్సర్ చంద్రగుప్త మౌర్య వీరి కాలంలో, పరిపాలనా కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్. కింది ప్రవచనాన్ని ఎవరు ప్రతిపాదించారు? సో ఇక్కడ ప్రవచనం ఏంటంటే, భగవపి కత్రియో అహంపి కత్రియో అంటే భగవంతుడు అంటే ఇక్కడ భగవంతుడు అంటే బుద్ధుడు అనమాట. భగవంతుడు క్షత్రియుడైతే నేను క్షత్రియుడినే. దీన్ని ఎవరు ప్రతిపాదించారు ఈ ప్రవచనాన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 అజాతశత్రు. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీహర్షుడు రచించిన నాటకం ఏది? శ్రీహర్షుడు రచించిన నాటకం ఏది? ఆన్సర్ ప్రియదర్శిక. నెక్స్ట్ క్వశ్చన్. పిండాకార అనేది మౌర్యుల కాలంలో విధించిన ఏ పన్ను? పిండాకార అనేది మౌర్యుల కాలంలో విధించిన ఏ పన్ను? ఆన్సర్ ఇది గ్రామస్తులందరి నుంచి సమిష్టిగా సేకరణకు సంబంధించిన పన్ను. నెక్స్ట్. మహావీరుని మరణానంతరం జైన మతానికి ఆధ్యాత్మిక గురువు అయిన వారెవరు? ఆన్సర్ సుదర్శన్. నెక్స్ట్. భారత సాంస్కృతిక చరిత్రను అనుసరించి పంచాయతన్ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఇది దేవాలయ నిర్మాణ శైలిని సూచిస్తుంది, పంచాయతన్ అనే పదం. నెక్స్ట్ క్వశ్చన్. కింద పేర్కొన్న జతల్లో భారతీయ తత్వశాస్త్రానికి చెందిన 6 వ్యవస్థలతో సంబంధం లేనివి ఏవి? ఆన్సర్ లోకాయత ఇంకా కాపాలిక అనేవి సంబంధం లేనివి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. భారత జాతీయ చిహ్నం కింద చెక్కి ఉన్నటువంటి మన జాతీయ నినాదం సత్యమేవ జయతేను ఎక్కడి నుంచి స్వీకరించారు? ఆన్సర్ ముండకోపనిషత్తు నుంచి స్వీకరించారు.
సత్యమేవ జయతే అనేటటువంటి నినాదాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాల్లో ఏది సరైనది? సో ఇక్కడ కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ని చెప్తున్నాను. శాంతిదేవుడు చంద్రకీర్తి మహాయాన బౌద్ధ మతంలోని యోగాచార సిద్ధాంత సంప్రదాయాన్ని అవలంబించారు. సో ఇది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ కింది వాటిని అయితే జతపరచడం చూద్దాం. బగోర్ రాజస్థాన్, నెక్స్ట్ లంగంజ్ ఆన్సర్ ఇది గుజరాత్, నెక్స్ట్ భీమ్ బట్కా మధ్యప్రదేశ్, నెక్స్ట్ సరాయి సహరాయి ఇది ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటివి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్న వాటిల్లో శృంగవంశ స్థాపకుని కుమారుడి ప్రణయగాథను తెలియజేసే పుస్తకం ఏమిటి? ఓకే, శృంగవంశ స్థాపకుని కుమారుని ప్రణయగాథను తెలియజేసే పుస్తకం ఆన్సర్ మాళవికాగ్ని మిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, అశోక చక్రవర్తి శాసనాలను కింది వారిలో తొలిసారిగా చదివినటువంటి వారెవరు? అశోక చక్రవర్తి శాసనాలను తొలిసారిగా చదివినటువంటి వారు ఎవరు? ఆన్సర్ జేమ్స్ ప్రిన్సెస్. వీరు అశోక చక్రవర్తి యొక్క శాసనాలను తొలిసారిగా చదివినటువంటి వారు జేమ్స్ ప్రిన్సెస్. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.